హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావు కస్టడీ పిటిషన్ పై నాంపల్లి ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉమా మహేశ్వరరావుని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావు కస్టడీ పిటిషన్ పై నాంపల్లి ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉమా మహేశ్వరరావుని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, తదుపరి విచారణ వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. సో మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? సో ఉమామహేశ్వరరావుని మరి 8 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన వాదనలు పూర్తయినాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి విచారణ సోమవారం చేస్తామని చెప్పి అటు కోర్టు చెప్పడం జరిగింది. అయితే ఉమామహేశ్వర దగ్గర నుంచి ఒక ల్యాప్టాప్ సేకరించారు ఏసీబీ అధికారులు. ల్యాప్టాప్ సంబంధించిన దాంట్లో కొంతమంది పోలీసు వ్యక్తులతో పాటు కొంతమంది వ్యాపారవేత్తల పేర్లు అందరూ ఉన్నాయి. దాంతో పాటుగా కొంతమంది వ్యక్తులు అతనికి డబ్బులు ఇచ్చారు. కొంతమంది డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళ పేర్లు కూడా ఆ ల్యాప్టాప్ లో ఉండడం జరిగింది. కాబట్టి ఆ ల్యాప్టాప్ కీలకంగా ఉంది. అయితే ల్యాప్టాప్ లో ఉన్న పేర్లు సంబంధించి వాళ్ళు ఎవరు ఏంటనే విషయం తెలుసుకునేందుకు ఏసీబీ 8 రోజుల కస్టడీ ఉమామహేశ్వర 8 రోజుల కస్టడీకి అడగడం జరిగింది. అయితే ఇవాళ కస్టడీకి సంబంధించిన వాదనలు అటు కోర్టులో జరిగింది. కేసు విచారణ సోమవారానికి వాయిదా వేశారు. ఇప్పటికే ఉమామహేశ్వరిని అటు అరెస్ట్ చేశారు. అతనికి సంబంధించిన ఆస్తులు చూస్తే దాదాపు 50 కోట్ల రూపాయల వరకు అక్రమ ఆస్తులు సంపాదించినట్లుగా ఇప్పటికీ ఏసీబీ చెప్తుంది. అయితే దీంట్లో ఇప్పటికీ పెద్ద ఎత్తున బినామీల పేర్లతోటి ఆస్తులు కూడా పెట్టాడు, బినామీల పేరుతోటి వ్యాపారాలు చేశారు అన్న విషయాలు కూడా కొన్ని కీలకమైన పత్రాలు కూడా ఇప్పటికే స్వాధీనపరుచుకున్నారు. దాంతో పాటుగా ఆంధ్ర తెలంగాణలో పెద్ద మొత్తంలో 18కి పైగా ఆస్తులు సంపాదించినట్లు ఏసీబీ అధికారుల విచారణలో బయటపడింది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడం కావచ్చు, కొంతమంది అధికారులతోటి ఇతనికి ఉన్న పరిచయాలు, కొంతమంది అధికారులతో కలిసి వ్యాపారాలు చేయడం, కొంతమంది అధికారులతో కలిసి అవినీతికి పాల్పడగా ఉన్న సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో అతన్ని పూర్తి స్థాయిలో విచారించి మరికొంతమంది విషయాలు తెలుసుకునే ప్రయత్నంలోనే కస్టడీ అడుగుతున్నామని చెప్పి అటు ఏసీబీ వాదన వినిపించారు. అయితే ఈ విచారణ సోమవారానికి వాయిదా వేస్తూ కోర్టు అటు చెప్పడం జరిగింది. రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.